లేచి నిలబడండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ ముగ్గురికి విడుదలనిస్తానంటుంది. ఎన్నో బంధకములో బాండేజెస్తో ఉండడం నేను చూస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుడు, నెమ్మది లేదంట మీకు, మీ జీవితాలలో నెమ్మది లేదు, కన్నీరు చూస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు జీవితం ఏంటో అర్థం తెలియకుండా బ్రతుకుతున్నారంట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ రోజు నుంచి మిమ్మల్ని పూర్తిగా ఆయన స్వాధీనంలో తీసుకుంటున్నాను అంటున్నాడు. మీకు ఏ సమస్యతో మీ కుటుంబంలో కాదు, మీ జీవితాలలో వ్యక్తిగతంగా మీరు సమస్యలు కూడా వెళ్తుండ్రో వాటన్నిటిలో నుంచి ఇప్పుడే నజరేయుడైన యేసుని శక్తి గల నామములో షిహాదోలోకు ఒక్కొక్కరిని దేవుడు తాకడం నేను చూస్తున్నాను. ఒక్కొక్కరిని దేవుడు అభిషేకించడం నేను చూస్తున్నాను. ఒక్కొక్కరి పట్ల దేవుడు కార్యం చెయ్యబోతున్నాడు. ఒక్కొక్కరిని దేవుడు తాకడం నేను చూస్తున్నాను. అన్కంట్రోలబుల్ ప్రతి బంధకాలు తెగిపోవడం నేను చూస్తున్నాను. అనేక చీకటి క్రియలు, సిస్టర్ మీరు కూర్చోండి. అనేక చీకటి క్రియలు, గ్రీన్ శారీ, మీరు అనేక చీకటి క్రియలు తల్లి. అన్నం కూడా తినలేకపోతున్నావు సరిగ్గా. ఇది నిజమా? అవునా? మీరిద్దరు అన్నం కూడా భోజించలేకపోతున్నారు. నెమ్మది లేదు, ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడ కూర్చుంటారు, ఇక్కడ కాసేపు కూర్చుంటే ఇక్కడ నుంచి అక్కడికి వేస్తారు, అక్కడ నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు. గాలి కొట్టుకున్నట్టు గాలి ఎట్లెట్లా తిరుగుతుంటుందో అట్లా తిరుగుతూ ఉంటారు. ఈ రోజు దేవుడు మీకు విడుదలని ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ చూడాలి. తర్వాత వచ్చి నా దగ్గర ప్రార్థన అంటే నేను చెయ్యను. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చూడండి, మీకు విడుదలిస్తాడు. ఇంతమంది బిడ్డల్లో దేవుడు మీకు విడుదలనిస్తున్నాడు. దేవుడు నిన్ను తాకుతున్నాడు సిస్టర్. పరిశుద్ధాత్మ దేవుడు నీ కడుపులోకి నీవు ఏ చీకటి బంధకములో ఉన్నావో నా బిడ్డ, ఈ రోజు ఈ శిలమేది విడుదల అంటున్నాడు. ఆ బంధాలన్నీ తెగిపోవడం నేను చూస్తున్నాను. ఆ బంధకములన్నీ లయమైపోవడం నేను చూస్తున్నాను. నీ మైండ్ పని చేయడం నేను చూస్తున్నాను. దేవుని యొక్క శక్తితో నువ్వు తాకడం నేను చూస్తున్నాను. తేలికగా ఎలాగ అనిపిస్తుంది చెప్తాను గట్టిగా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అవునా? దేవుడు మాట్లాడేది నిజమేనా? నిజం. మైక్ ఇచ్చేయండి. మైక్ ఎడుతుంటారు కదా, మైక్ ఇవ్వండి. ఎవరో ఒకరు మైక్ ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడికి రాకముందుకు ఎట్లా అనిపించింది? ఇక్కడికి రాకముందుకు ఎలాగుండే ఈరోజు? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మంచిగా ఉంది. తేలికగా అయితే చేతులు పై కాబట్టి ఎదురు కాబట్టి చేతులు కాలు ఎట్లాను మైకి పడిపోతుంది. మళ్ళీ పైసలు కాల్సి అన్నయ్య చేతులు కాలు పూర్తిగా చెక్ చేసుకో. నీ బాడీ మొత్తం, నీ శరీరం అంతా తేలికగా అయిపోయింది. నిజమా? ఇక్కడికి రాకముందుకు బరువు. ఇప్పుడు ఎట్లుంది? నడుము కొంచెం అక్కడ నుంచి ఇక్కడ నడు. త్వరగా టైం అవుతుంది. టైం అయిపోయింది. స్తోత్రం. మళ్ళీ వెళ్తారు తొందరగా. అట్లనేనా బస్సు వెళ్ళిపోతుందంటే ఎట్లా పరిగెత్తుతావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? గట్టిగా చప్పట్టు కొట్టి దేవుని నామమున కనపరుస్తాం.